కీమా దోశ అన్నమాట. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. దోశ బ్యాటర్, కీమా మసాలా విత్ నార్మల్ క్రీమ్, కొత్తిమీర, చాప్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గ్రేటెడ్ క్యారెట్, టమాటో. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? యా షూర్. పాన్ పెట్టుకున్నాం. యా, పాన్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం దోశ వేసుకోవచ్చు. దోశ బ్యాటర్ వేసుకుందాం. యాక్చువల్లీ బయట శనగపిండితో చేస్తారు. ఓకే, సో మేము అది చేయమన్నమాట. సో ఎందుకని? అది హెల్తీ కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. యా, ఓకే. సో మేము ఓన్లీ ఉద్దిపప్పు. సో మీరు హోమ్ మేడేనా మొత్తం? ఓకే. సో ఇది కీమా ఆల్రెడీ మీరు కీమా ఆల్రెడీ మసాలా చేసేసాను. ఏమేమి మసాలా అంటే మసాలా అంటే ఏమేమి యాడ్ చేశారు? జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, ఓకే, ధనియాల పొడి, గరం మసాలా. ఓకే. సో కొత్తిమీర, ఆనియన్స్, ఓకే, టమాటో, క్యారెట్. ఓకే, మనకి ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు, బట్ ఇవి సరిపోతుంది. ఓకే. సో వీటన్నిటిని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాం. సో ఆ క్రీమ్ వల్ల ఇంకా టేస్ట్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారా? కరెక్ట్, అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అంతా పడుతుంది అనమాట మసాలా. ఓకే, ఓకే. సో అంటే మీరు చిల్లీస్ యాడ్ చేశారు కదా, దానికి బ్యాలెన్స్డ్గా క్రీమ్ యాడ్ చేశారు అనమాట. సో మనం ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చా? బటర్ యాడ్ చేసుకోవచ్చు, గీ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే కొంచెం తక్కువ, లైక్ ఫ్యాట్, ఆల్రెడీ మటన్ ఫ్యాట్ కాబట్టి సో కొంచెం తక్కువలో అంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒట్టిగా తినేచ్చా లేకపోతే ఏమన్నా చట్నీతో తినచ్చు, బట్ చట్నీ కంటే ఈ మసాలానే ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇదే సరిపోతుంది, దీంతో తింటే సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్. ఓకే, సో మనకి ఎడ్జెస్ తో తెలిసిపోతుంది. యా, సో వీ కెన్ టర్న్ అండ్ సర్వ్ ఇట్. ఓకే, సో ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. సో మన కీమా దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చూద్దాం. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా ఉంది. దోశ కూడా చాలా పర్ఫెక్ట్గా వేసారు మీరు. అండ్ కీమా కూడా చాలా బ్యాలెన్స్గా కుక్ అయింది. సో స్పైసెస్ అన్నీ తెలుస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.